ప్రోటీన్ రిచ్ కట్లెట్. ఈ కట్లెట్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం రెసిపీ. సో మనం ఈ ప్రోటీన్ కట్లెట్ అనేది ఇప్పుడు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే, ఫస్ట్ నేను 4 స్కూప్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్, కొరియాండర్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు తగినంత, క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్ అండ్ చిల్లీస్ అండ్ టొమాటో. అండ్ మనకు డైట్లో కొంతమందికి సీడ్స్ అనేవి సజెస్ట్ చేస్తాం కదండి, సో ఆ సీడ్స్ అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను. గ్రేటెడ్ క్యారెట్ అనేది సపోజ్ ఇప్పుడు కొంతమందికి డైట్లో సజెస్ట్ చేయట్లేదు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు వద్దనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాం 1 by 1. ప్రోటీన్ పౌడర్, ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్, టొమాటోస్, సీడ్స్ పౌడర్, పచ్చిమిర్చి, కొరియాండర్, అండ్ గరం మసాలా, సాల్ట్ అండ్ కారం అన్నమాట. సో ఇవన్నీ కలిపి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఒక చపాతీ పిండిలాగా కలుపుకోవాలి దాన్ని. సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా గట్టి ముద్దలాగా వస్తే మనకు కట్లెట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కొంచెం కొంచెం చేతితో తడుపుకుంటూ కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా తడి చేసుకుంటూ కొంచెం రౌండ్గా వచ్చేటట్లు కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. మరీ పల్చగా చేయకూడదండి, కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇట్లా చేసుకొని షాలో ఫ్రై చేసుకోవటమే. సో మన కట్లెట్స్ ఈ విధంగా రెడీ అయిపోయింది షాలో ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి పెట్టేసుకుందాం పాన్ మీద. సో ఇందులో మనం క్యారెట్ తినము, డైట్లో మాకు కోచ్ చెప్పలేదు అని అనుకున్న వాళ్ళు తప్పకుండా అది క్యారెట్ని అవాయిడ్ చేయొచ్చండి, కంపల్షన్ ఏం లేదు. సో మనం షాలో ఫ్రై చేసుకోవడానికి హెల్దీ రెసిపీ కాబట్టి కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసామండి. సో ఇవి సిమ్లో పెట్టుకొని షాలో ఫ్రై చేసి అండ్ సర్వ్ చేసుకోవడమే. సో మనకు కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు 10 to 15 minutes వరకు పడుతుంది. ఓకే, సో ఇది 4 స్కూప్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 8 పీసెస్ వచ్చాయండి మనకు. సో మన కట్లెట్స్, ప్రోటీన్ రిచ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయటమే.